ఎస్ఎల్బీసీ వద్ద హై టెన్షన్. టనెల్లోకి అనుమతించకపోవడంతో బీఆర్ఎస్ ఆందోళన. నేను చెప్పినాక స్టార్టింగ్లో చూడండి, టనెల్లోకి పంపిస్తలేనని ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ నేతలు. సో హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్ వీళ్ళందరూ కనిపిస్తూ ఉన్నారు. సో టనెల్లోకి అనుమతించకపోవడంతో బీఆర్ఎస్ ఆందోళన. అనంతరం ఓకే చెప్పిన అధికారులు. సో కొందరికి పర్మిషన్. 8 మంది ప్రాణాలకు భరోసా ఏది? సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ప్రశ్న. బురద శకలాల తొలగింపు ప్రక్రియ షురు. సో మిస్ అయిన వారు సజీవంగా దొరకడం కష్టమేనని అభిప్రాయాలు కూడా నడుస్తున్నాయి. సో 2 రోజుల్లో 8 మంది ఆచూకీ కనుగొంటాం అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సో నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నారుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, సో తను మాట్లాడుతూ ఉన్న పరిస్థితి. సో ఇంకా మీడియాతో ఉత్తమ్ దురుసు ప్రవర్తన అంట. సో ఎస్ఎల్బీసీ టనల్ వద్ద గురువారం హైటెన్షన్ వాతావరణం నెలకొంది. సో ప్రమాద స్థలాన్ని పరిశీలించేందుకు వచ్చిన బీఆర్ఎస్ నేతలు టనల్లోకి అనుమతించకపోవడంతో వారు ఆందోళన చేపట్టారు. అనంతరం కొందరికి అధికారులు పర్మిషన్ ఇచ్చారు. అనంతరం మాట్లాడిన హరీష్ రావు ప్రభుత్వాన్ని విమర్శించారు. మిస్ అయిన 8 మంది ప్రాణాలు భరోసా ఏదని ప్రశ్నించారు. సో మరోవైపు బురద, మట్టి, శకలాల తొలగింపు ప్రక్రియను సిబ్బంది మొదలుపెట్టారు. అందులో చిక్కుకున్న 8 మంది సజీవంగా దొరకడం కష్టమేనని అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సో మరోవైపు మీడియాతో మాట్లాడిన మంత్రి ఉత్తమ్ వారి ఆచూకీ కోసం 2 రోజుల్లో కనుగొంటామని కూడా తను చెప్పారు. సో ఇట్లా ఈ విధంగా సో హరీష్ రావు అందరూ కూడా ఆ టన్నెల్లో ఆల్రెడీ అక్కడ నానా తంటాలు పడతా ఉన్నారు అధికారులు. ఎందుకంటే వాళ్ళు సురక్షితంగా ఉన్నారా లేదా, 5 రోజులు అవుతా ఉంది, సో బతుకున్నారా లేదా అని చెప్పేసి కూడా అవన్నీ ఒక ఆందోళన ఒకవైపు అయితే. సో నిమిషానికి 500 లీటర్లు కావచ్చు అట్లా ఆ విధంగా నీరు పేరుకపోతుంది, అక్కడ వస్తుంది అని చెప్పేసి కూడా ఇంకోవైపు నడుస్తుంది. ఇంకోవైపు బురద కూడా చాలా కంప్లీట్గా మనుషులు కూడా మునిగిపోయి 200 మీటర్లు ఆ విధంగా బురద ఉంది, అంత లోతు బురద నడుస్తూ ఉంది, అక్కడ బురద పేరుకపోతూ ఉంది. సో ఈ సమయంలో వీళ్ళందరూ వెళ్ళి లేదు అలా పోయి చూస్తారంట, వీళ్ళు చూసి పరిశీలిస్తారంట. వీళ్ళందరూ పరిశీలించి వాళ్ళకి పరిశీలించేందుకు అవకాశం, టన్నెల్లోకి వెళ్ళేందుకు మాకు పర్మిషన్ కావాలి, ఇవ్వకపోతే అని చెప్పి ఆడ ఆందోళన కూడా చేసి. సో ఇట్లా ఏదేమైనప్పటికీ సో మనము సరే మళ్ళీ 5 రోజులు అవుతా ఉంది. సో 5 రోజుల నుంచి ఏం చేసిరు మీరు? మళ్ళీ పోవచ్చు కదా, అప్పుడే పోవచ్చు కదా, తెలంగాణ వెళ్ళిపోయి చూడవచ్చు కదా. అంతా కాకుండా 5 రోజులు వచ్చింది. ఆల్రెడీ అక్కడ ఉన్న అధికారులకే చాలా ఇబ్బంది పడతాను. సో అక్కడ ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, ఎస్డీఆర్ఎఫ్ కావచ్చు, ఇవన్నీ కూడా రాష్ట్రాలు, సో మెరైన్ సంబంధించి వాళ్ళు కూడా కావచ్చు, ఇవన్నీ మార్కోస్ కావచ్చు, ఇండియన్ నేవీకి సంబంధించిన మార్కోస్ కావచ్చు, వీళ్ళందరూ పెద్ద అధికారులు అందరూ వచ్చి అక్కడ వాళ్ళని ఏదో వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళని కాపాడడం కావచ్చు, లేకపోతే వాళ్ళని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం ఏదో ఒకటి చేస్తాను. అలాంటి టైంలో రాజకీయాల నాయకులు అందరూ పోయి అక్కడ మాట్లాడడం కావచ్చు, అక్కడ ధర్నాలు చేయడం, ఇవన్నీ వాళ్ళ పనికి డిస్టర్బెన్స్ అవుతుంది కదా. సో అవేమో అర్థం చేసుకొని ఇవన్నీ మళ్ళీ ఎక్కడికక్కడి మళ్ళీ రాజకీయాలకు సంబంధించి మాట్లాడుతూ ఉంటారు. మీరు చేసినా అంటే మేము చేసినాం, మేము చేసినా అంటే మీరు చేసినాం అని చెప్పేసి. సో మీడియాతో ఉత్తమ్ దురుసు ప్రవర్తన అంట. బలవంతంగా గేటు బయటకు పంపించి వేసిన మంత్రి, తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన జర్నలిస్టులు. సో నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలంలోని దోమలపెంట ఎస్ఎల్బీసీ ఇంజనీరింగ్ కార్యాలయం వద్ద గురువారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియా పట్ల దురుసుగా వ్యవహరించారు. సొరంగంలోని రెస్క్యూ ఆపరేషన్పై వివరాలు ప్రజలకు తెలిపేందుకు మీడియా ప్రతినిధులు అక్కడ వెళ్ళగా మంత్రి, అధికార యంత్రాంగం సహనం కోల్పోయి అందరినీ జేపీ కంపెనీ కార్యాలయం గేటు బయటికి బలవంతంగా పంపించేస్తారు. ఈ క్రమంలో కొద్దిసేపు మంత్రి ఉత్తమ్ మీడియా ప్రతినిధుల మధ్య వాగ్వాదం కూడా నడిచింది. సో మీడియా పట్ల మంత్రి, అధికారుల తీరుపై జర్నలిస్టులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో కాస్త అంటే ప్రజలకి కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించి వార్త ఎవరంటే మీ మీడియా యాజ్ ఎ జర్నలిస్ట్ మేమందరం. కానీ అదే ప్రజలు ఇబ్బంది ఉన్నప్పుడు సో కాస్త మనవంతు ప్రయత్నం కూడా మనం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ అక్కడ టన్నెల్ కాడ అంతా అవంతా వేస్తుంది. సో ఓకే, ప్రజలకు వెళ్ళాలి, ప్రజల దగ్గరికి వెళ్ళాలి, న్యూస్ అంతా ఏం జరుగుతుందో తెలియాలి, అదొక ఆసక్తి కావచ్చు, ఇవన్నీ ఉంటాయి. కానీ సో అక్కడ అధికారులకు ఇబ్బంది ఉంటుంది కదా. సో మనం వెళ్ళి అక్కడ లైవ్ రిపోర్టింగ్ కావచ్చు ఇవన్నీ చేస్తూ ఉంటే సో అక్కడ వాళ్ళకి ఇబ్బందిగా అనిపిస్తూ ఉందేమో. సో కాబట్టి కాస్త మనం కూడా ఆలోచించాలి. అలాగే అధికారం ఉందిగా అని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సో వీళ్ళందరూ కూడా దురుసు ప్రవర్తన కూడా అవసరం లేదా? ఏం చేస్తున్నాం మేము? మీ గురించి విమర్శిస్తలేము కదా. సో మీరేం పని చేస్తుంటే చెప్తా ఉన్నాం. ఒకవేళ మేము చెప్పకపోతే మీరు ఆ పని కూడా చేయరు కదా. సో చాలామంది రాజకీయాలు మీడియాకి ఏడ లీక్ అవుతావు, లేకపోతే మీడియాకి ఏడ తెలుసు అని చెప్పి భయపడి కూడా పనులు చేస్తూ ఉంటారు కొన్ని. సో అది దేనివల్ల? అది మీడియా ఉంది కాబట్టి. సో కాబట్టి మీరు ఒకవేళ మీడియానే లేకపోతే అలా మీరు అలా ఆ విధంగా పంపించేస్తే సో అప్పుడు మీరు కూడా ప్రాపర్గా పనిచేస్తారని గ్యారంటీ ఏముంది? మీరే అని కాదు, ప్రతి అధికారులకు కూడా. సో కాబట్టి సో మీడియా మన సైడ్ నుంచి కూడా మనం కూడా కాస్త వరకు ప్రజల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో అలాగే అధికారులు కూడా సో కాస్త వీళ్ళు ప్రజలకి ఇక్కడ ఉన్న సమాచారాన్ని పంపిస్తారు కాబట్టి సో వాళ్ళని కూడా వాళ్ళ పట్ల కూడా సో ఒక రెస్పెక్ట్ఫుల్గా కూడా ఉండాల్సిన అవసరం ఇటు అధికారులకు కూడా ఎంతైనా ఉంది. సో 8 ప్రాణాలకు భరోసా ఏది అని చెప్పేసి అడుగుతున్నారు. ఎస్ఎల్బీసీ ఘటన ప్రభుత్వం దారుణంగా విఫలం, మంత్రులు ఇంటర్వ్యూలు ఇచ్చేందుకు పోటీ పడుతున్నారు. సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సో ఆడికి పోయి కూడా సో మంత్రులు ఇంటర్వ్యూలు ఇచ్చేందుకు పోటీ పడుతున్నారు అని చెప్పేసి ఈయన చెప్తా ఉన్నారు. సో ఎస్ఎల్బీసీ ఘటన ప్రభుత్వం దారుణంగా విఫలమైందని, ఏజెన్సీల మధ్య సమన్వయం చేయడంలోనూ ఫెయిల్ అయిందని, టన్నెల్లో చిక్కుకున్న 8 మంది ప్రాణాలు భరోసా ఏది అని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. గురువారం ఎస్ఎల్బీసీ సందర్శనకు వెళ్లే ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. యనమల రేవంత్ రెడ్డి కాదని, ఎగవేతల రేవంత్ రెడ్డి అని, ముఖ్యమంత్రి అబద్ధాలు మాట్లాడుతున్నారని, కాబట్టి అబద్ధాలు రేవంత్ రెడ్డి అని కూడా అంటున్నారని పేర్కొన్నారు. ఇక ఘటన జరిగిన 6 రోజులైన సహాయక చర్యలు మొదలు కాలేదని విమర్శించారు. మంత్రుల
మంత్రులు ఇంటర్వ్యూలు ఇవ్వడంలో పోటీ పడుతున్నారని, హెలికాప్టర్ నుండి సొరంగంలోకి ఏం జరుగుతుందో తెలుస్తుందా అని కూడా ప్రశ్నించారు. ఇక ప్రమాదం జరగడం దురదృష్టకమని, ముఖ్యమంత్రికి ఎన్నికల ముఖ్యమా, 8 మంది ప్రాణాలు ముఖ్యమా అని కూడా నిలదీశారు. సో ప్రభుత్వం ఫెయిల్ కప్పిపుచ్చుకోవడానికి తమపై నెపం నెడుతున్నారని కూడా ఆరోపించారు. అండ్ ఎస్ఎల్బీసీ కోసం కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ హయాంలోనే ఎక్కువ నిధులు ఖర్చు చేశామని చెప్పారు. ఇక రేవంత్ రెడ్డి 15 నెలల పాలన 15 మీటర్లు కూడా సొరంగాన్ని తవ్వలేదని ఎద్దేవా చేశారు. ఇక ప్రభుత్వం వైఫల్యం వల్లే 8 మంది ప్రాణాపాయాలు కూడా గాలిలో ఉన్నాయని కూడా మండిపెట్టారు. సో ఓకే, మీరు అందరూ వెళ్ళి అక్కడ పరామర్శించడానికి పోయినారు. సో 8 మంది ప్రాణాల భరోసా ఇది అని చెప్పేసి అడుగుతున్నారు కదా. సో మీరు ఆ టనల్కి వెళ్ళే బదులు సో వాళ్ళ ఇంటికి పోవచ్చు కదా. అక్కడ 8 మంది ఎవరైతే చిక్కుకొని ఉన్నారో వాళ్ళ ఇంటికి పోయి సో వాళ్ళకి ఆర్థిక సాయం కావచ్చు, వాళ్ళకి భరోసా కావచ్చు, అది కల్పించవచ్చు కదా. సో అలాంటిది కల్పించారు. అక్కడ వెళ్ళి వాళ్ళ ఇంటికి ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు వాళ్ళని పరామర్శించే ప్రయత్నం చేయరు. కానీ సో ఇక్కడ ఒక దగ్గర పని జరుగుతూ ఉంటే వాళ్ళకేమో అక్కడ పోయి లేదా వాళ్ళని సందర్శించడానికి ఇవన్నిటి కోసం వీళ్ళు పోతూ ఉంటారు. సో జూపల్లి కృష్ణారావు మాట్లాడుతున్నారు, ఎస్ఎల్బీపై మాట్లాడి నైతిక హక్కులు బీఆర్ఎస్కు లేదు అని చెప్పేసి. ఎందుకంటే నేను బీఆర్ఎస్ పార్టీ వెళ్ళింది అని చెప్పేసి అదే వార్త చూసినాం కదా. సో 2 రోజుల్లో ఆపరేషన్ పూర్తి చేస్తాం మంత్రి జూపల్లి కృష్ణారావు. ఎస్ఎల్బీసీపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ పార్టికి లేదని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం వనపర్తి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే తుడిమేఘారెడ్డి, నాగర్ కర్నూలు ఎంపీ డాక్టర్ మల్లు రవితో కలిసి మంత్రి మీడియాతో మాట్లాడారు. మార్చి 2న వనపర్తి జిల్లాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్నారని, సుమారు 721 కోట్ల అంచనా వ్యయంతో అభివృద్ధి పనుల శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేయనున్నారని తెలిపారు. ఇక ఎస్ఎల్బీసీ ప్రమాదం జరిగిన వెంటనే ప్రభుత్వం ఆధ్వర్యంలో నిరంతర సహాయక చర్యలు కొనసాగుతున్నాయని మంత్రి వివరించారు. ఇక 2 రోజుల్లో ఆపరేషన్ పూర్తి చేస్తామని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రాజెక్టు వద్ద ప్రమాదాలు జరిగినప్పుడు కనీసం అటువైపు కూడా అప్పటి సీఎం కేసీఆర్ మంత్రులు చూడలేదని విమర్శించారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి దుర్ఘటన జరిగిన వెంటనే మంత్రులకు పురమాయించి నిరంతరం పర్యవేక్షిస్తున్నారని కూడా తను తెలిపారు.